మహాభారత యుద్ధం. ధర్మం గెలుస్తుంది అనుకున్న పాండవులకు మొదటి రోజే ఊహించని షాక్ తగిలింది. పితామహుడు భీష్ముడు చేసిన ఘోరదాడిని చూసి ఆ రోజు అసలు ఏం జరిగింది, పాండవులు ఎందుకు భయపడ్డారు, 2 నిమిషాల్లో క్విక్గా తెలుసుకుందాం. పాండవుల వ్యూహాలకు ఆ రోజు ఛేదక శక్తి లేకుండా పోయింది. తమ శ్రేయోభిలాషి అయిన భీష్ముడే తమపై అంతటి భీకర దాడి చేస్తాడని వారు ఊహించలేదు. భీష్ముడి పరాక్రమం. ఒక్కరోజులోనే పాండవ సైన్యంలో వేలాది మందిని, ముఖ్యంగా రధికులను ఆయన నేలకూల్చాడు. ఆయన రథం నిప్పులు చెరిగినట్టుగా కదిలింది. షాక్ కారణం ఒకటి, ధర్మం వైపే ఉన్నామని నమ్మిన పాండవులకు తమ సైన్యం భారీగా నష్టపోవడం చూసి తమ విజయంపైనే అనుమానం మొదలైంది. ధర్మమే తమకు అండగా లేదా అనే నిస్సత్తువ వారిని చుట్టుముట్టింది. షాక్ కారణం 2, భీష్ముడిని ఎదుర్కోవాల్సిన ప్రధాన యోధుడు అర్జునుడు. కానీ గురువు పట్ల ఉన్న ప్రేమ, గౌరవం వల్ల అర్జునుడు పూర్తి శక్తితో దాడి చేయలేకపోయాడు. భీష్ముడిని కొట్టలేక, వెనక్కి తగ్గలేక అర్జునుడు నిస్సత్తువతో నిలబడ్డాడు. ఈ పరిస్థితి పాండవ శిబిరాన్ని పూర్తిగా నిరాశలోకి నెట్టింది. మొదటి రోజు సాయంత్రానికి పాండవుల శిబిరం విషాదంలో మునిగిపోయింది. ఈ దాడి వల్ల కృష్ణుడు కూడా స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కురుక్షేత్రం మొదటి రోజు జరిగిన ఈ భీకర పరిణామాలు మీకు ఆసక్తి కలిగించాయా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. భీష్ముడిని చంపింది ఎవరు? కృష్ణుడు చేసిన అతిపెద్ద మోసం ఏంటి? ఇలాంటి హిడెన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, స్క్రైబ్ బటన్ నొక్కండి, ఆ పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.